లబ్ధిదారులకు పెన్షన్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? నీలిమ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం కూడా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి అయితే మొత్తం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఈరోజు ఆయన ముందుగా మంగళగిరి నియోజకవర్గం పెనుమా గ్రామంలో మొత్తం కూడా ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతున్నారు. మరికొద్దిసేపట్లో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకోబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా విస్తృతంగా చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు నేరుగా లబ్ధిదారు వచ్చి వాళ్ళకి మొత్తం కూడా పెన్షన్ ఏదైతే గత 3 నెలల పెంచిన పెన్షన్తో పాటు ఈ నెల నుంచి 3,000 నుంచి 4,000 రూపాయలు చేసిన పెన్షన్ కూడా మొత్తం కూడా ఆయన పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఇళ్లకు వచ్చి ఈ పెన్షన్ అందజేయడం కూడా ఇదే ప్రథమం. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటివరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పెన్షన్ని నేరుగా ఇంటికి వచ్చి పంపిణీ చేసిన దాఖలాలు అయితే లేవు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వచ్చి నేరుగా పెన్షన్ పంపిణీ చేయడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఏంటి అన్న వివరాలు మొత్తం కూడా చంద్రబాబు వారిని అడిగి తెలుసుకోబోతున్నారు. మరోపక్క చంద్రబాబు రాక సందర్భంగా మొత్తం కూడా అటు ఉండవల్లి నుంచి పెనుమా వరకు కూడా విస్తృతమైన పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం ఆ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. కొద్దిసేపటి క్రితం ఎవరైతే స్థానిక అంటే నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి ఎమ్మెల్యే నారా లోకేష్ కూడా వచ్చి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వారితో ఆ కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి వాళ్ళందరితో కూడా కొంత సమాచారం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ పెన్షన్ ప్రక్రియ కొనసాగించాలని చెప్పి కూడా మొత్తం కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొత్తం కూడా మొదలవుతుంది. ఎందుకంటే సరిగ్గా ఏదైతే చంద్రబాబు ఇక్కడ పెన్షన్ కార్యక్రమానికి స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ పంపిణీ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. ఏదైతే ఇక్కడ పెనుమాకులో ఈ కాలనీకి రావడంతో ఇక్కడ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. చెప్పండి, ఈరోజు చంద్రబాబు గారు ఇక్కడికి వస్తున్నారు, ఎలా? బాబా ఆయన గారికి మాకు చాలా ప్రేమ అందించిన తన కాంచి నాకు 45 సంవత్సరాలు నాకు ఓటు పుట్టిన కానీ చంద్రబాబు గారికి ఓటేశాను. మళ్ళీ గెలిపించుకుందామని ఎంతో కృషి చేసాము, చాలా కష్టపడ్డాము. మాకు చాలా ఇప్పుడు పెన్షన్ 7,000 చేశారు కదా, ఎలా ఉంది? 7,000 చేస్తే మా బాబుకి మాటలు రావు. బాబు పెన్షన్ శాంక్షన్ అయింది, ఇస్తున్నారు. ఆయన కోసం ఆయన తీసుకుందామని ఎదురు చూస్తున్నామండి. అంటే ఇప్పుడు ఇదివరకు ఎంత ఇచ్చేవారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? ఇదివరకు 3,000 ఇచ్చారు సార్. ఇప్పుడు సార్ గారు 7,000 ఇస్తారు ఈ నెలలో అని చెప్పారు అని ఇంకా బాబు కోసం వెయిట్ చేస్తున్నాం సార్. అంతే అండి. 2,000 పెంచింది సారే, 1,000 రూపాయల నుంచి వచ్చింది. 2,000 స్టార్టింగ్ పెంచింది సారే, తర్వాత 3,000 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగే 4,000 అయింది. ఎంతో హ్యాపీగా ఉంది మాకైతే. అది కాక మళ్ళీ 3,000 కూడా కలిపిస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. హ్యాపీ. ఫస్ట్ సారి మాకు రాజధాని అయిన తర్వాత ఫస్ట్ సారి మా పెన్మాక వస్తారు, కానీ మా ఇంటి గల్లీకి అయితే ఎప్పుడు రాలా. అట్లా అన్న నారా లోకేష్ అన్న వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ సారి రావటం మా ఇంటి గల్లీలో ఫస్ట్ సారి, చాలా ఆనందంగా ఉంది. చెప్పండమ్మా, ఏదైతే మీ ఇంటి సమీపంలోకి మీ ఇంటి ఎదురుగా ఉంటున్నారు వాళ్ళ ఇంటికి ఇప్పుడు మరికొద్దిసేపట్లో చంద్రబాబు గారు వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతుంది? ఎందుకంటే స్వయంగా ఒక ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి పెన్షన్ ఇస్తుంటే మీకు ఎలా ఉంది? చాలా మా బాబుకు కూడా పింఛన్ వస్తున్నాయి. ఆయన వచ్చిన వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఏరియా రాజధాని అవుతుందని చాలా సంతోషంగా ఉందండి. మేము ఇట్లా మాకు ఏనంటే ఎక్కువగా ఇష్టం అండి. ఇక్కడే ఓట్లు వేసి ఇక్కడే ఉంటున్నాం చాలా రోజుల నుంచి. మా బాబు పింఛన్ వస్తే వచ్చిన వల్ల చాలా సంతోషంగా ఉంది. మా ఏరియాకి వస్తున్నాడు అంతే. అంటే ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం అనేది చాలా ఎక్కడ జరగదు, చాలా సంతోషంగా ఉందండి. ఆనందంగా ఉంది. మా బజార్కి రావడం, సీఎం గారు రావడం, మా చంద్రబాబు నాయుడు గారు మా బజార్కి రావడం చాలా సంతోషకరంగా ఉందండి. మేము ఎప్పుడు కనీరికి చూడలేదండి. మాకెంతో ఆనందంగా ఉంది. ఇలా ఒక పండగలాగా ఉంది మాకు అన్ని పండుగలు చేసుకున్న అంత సంతోషంగా ఉంది. సంక్రాంతి చేసిన అంత పండగ సంతోషంగా ఉందండి. చంద్రబాబు గారు
మా బజార్కి రాని సందర్భంగా అదేనండి మాకు కావాల్సింది. అంటే ఇచ్చిన హామీ